హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. జిహెచ్ఎంకి సంబంధించి మనం అప్లికేషన్ ఐడి ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించి అయితే చాలామంది అడుగుతున్నారు, అన్న మరి మాకు ఎప్పుడు ఈ మంజూరు పత్రాలు ఇస్తారు? ఎందుకంటే చాలామంది విలేజ్లలో చూసుకుంటైతే మిగతా కాన్స్టిట్యున్సీలో తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మిల్ అయితే మంజూరు చేసినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే కాన్స్టిట్యున్సీ ఉన్నాయో అక్కడ ఇందిరా మిల్లు L1 కానీ L2కి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇండ్లు అయితే మంజూరు చేయలేదు కదా. అయితే మన సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మాకు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎప్పుడు లీస్ట్ 1లో ఉన్నాము, మాకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే లీస్ట్ 2 గురించి మనం చాలా వీడియోస్ అయితే మాట్లాడుకున్నాం ప్రీవియస్గా, మరి దాని గురించి తరొక వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు లీస్ట్ 1 గురించి మాట్లాడుకున్నట్టయితే సబ్స్క్రైబర్కు 2 డౌట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి, జిహెచ్ఎంసీలో ఈ ఏదైతే సర్వేర్ నేమ్ అదైతే ఫోన్ నెంబర్ అయితే చూపెట్టట్లేదు. తర్వాత ఆధార్ స్టాటస్ ఏదైతే ఉందో అదైతే ఎంటీగా ఉందని చెప్పేసి, మరి ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా, మనకు ఇంటే లీస్ట్ టైపు లీస్ట్ 1లోనే ఉంది. తర్వాత లీస్ట్ టైప్ కూడా లీస్ట్ 1లోనే ఉంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్ అని చెప్పి రావడం జరిగింది. అయితే ఆల్రెడీ వీళ్ళకి జిహెచ్ఎంసీ పరిధిలోనే సొంత ఇల్లు ఉంది కదా, పాత ఇల్లు ఉందంటే మీకు నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్ అంటే మీకు స్థలం ఉంది కట్టుకోవడానికి వీళ్ళకి అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సర్వేర్ నేము ఏదైతే ఉంటుందో అది చాలామందికి ఎగిరిపోయిందండి. అది కామన్, అదే దానివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. రెండో చూసుకుంటే ఆధార్ స్టాటస్ ఏదైతే ఉందో అది మీకు ఆధార్ మ్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే మీకు మంజూరు పత్రాలు ఇచ్చిన తర్వాత ఆధార్ మ్యాప్ అనేది చేస్తారు. మనం జిహెచ్ఎంసీకి చూసుకున్నట్టయితే త్వరలోనే ఈ ఇందిరా మిల్లుకు సంబంధించి మంజూరు పత్రాలు కూడా లీస్ట్ 1కు పంపిణీ చేయబోతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ మంది జిహెచ్ఎంసీ పరిధిలోనే L1కు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా, ఎందుకంటే మన తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు చూసుకున్నా కూడా L1కు సంబంధించి మాత్రమే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ L1కు సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి మంజూరు పత్రాలు పంపించి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం అది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి అయితే సమాచారం అయితే రావాలి. ఏ రోజు పంపిణీ, ఎప్పుడు చేశారు, ఏంటి అని చెప్పి అయితే మనకి ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సింది. సమాచారం వచ్చిన వెంటనే మనకు వీడియో చేస్తాం. ఏదైతే సర్వే నేమ్స్, ఈ మొబైల్ నెంబరు ఏవైతే ఉన్నాయో కనిపించకపోయినా మీరు టెన్షన్ అవసరం లేదు. దానికి దీనికి అసలు సంబంధం, ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళవి, అలాగే బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళు, ప్రతిదీ దాంట్లో నేను క్లియర్గా చూపెట్టే ప్రయత్నం చేశాను. సర్వేర్ నేమ్ అనేది మ్యాండేటరీ అనేది ఏం లేదు, అది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ద్వారా ఎగిరిపోవడమే. అది మళ్ళీ కొంతమందికి రిటర్న్ చూపెడుతుంది, కొంతమందికి అయితే చూపెడుతుంది. దాని గురించి మీకు టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.